హలో గాయ్స్, నేను మీకోసం మంచి ముచ్చట పట్టుకొచ్చిన, ఒకసారి చూసేయండి. అజయ్ సార్ కాన్సెప్ట్ 3 చెప్తాడు, వినండి. డైరెక్ట్ కామన్ టాంజెంట్, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ మధ్య డిఫరెన్స్ ఏందో చెప్తాను. ఖచ్చితంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి లో కానీ, ఎన్టీపీసీ లో కానీ, సిజీ లో కానీ అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే ఇలా హారిజెంటల్ గా 2 సర్కిల్స్ ని ఒక పాయింట్ దగ్గర టచ్ అయి ఉండాలి. ఇది డైరెక్ట్ కామన్ టాంజెంట్. అండ్ ఇంకోటి కూడా పాసిబుల్ అవుతుంది. దీన్ని కూడా మనం డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటాం. అంటే 2 సర్కిల్స్ ని ఒక టాంజెంట్ అట్ 1 పాయింట్ టచ్ అవ్వాలి హారిజెంటల్ గా. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్. అదే విధంగా ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే ఈ విధంగా డిఫరెంట్ సైడ్ టచ్ అవ్వడం, సర్కిల్ ఎగ్జాక్ట్ గా 1 పాయింట్. దీన్ని ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటాం. అండ్ ఇంకోటి కూడా పాసిబుల్ అవుతుంది, ఇలా ఇలా డ్రా చేసుకోవచ్చు మనం. ఓకే, దీన్ని ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటాం. ఇప్పుడు దీన్ని నేను PQ అనుకుంటాను. సో ఈ PQ లెంత్ ఫైండ్ చేయాలి అంటే లెంత్ ఆఫ్ కామన్ టాంజెంట్, డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫార్ములా అండర్ రూట్ సెంటర్ 1 సెంటర్ 2 డిస్టెన్స్ స్క్వేర్, ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ 2 centers square minus difference of radius square r1 minus r2 whole square. ఇది డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఒక లెంత్ ఫార్ములా. కమింగ్ టు ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్, టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ దిస్ P and Q or these P or this Q, the distance between these 2 points is nothing but PQ. సేమ్ ఫార్ములా బట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ స్క్వేర్ మైనస్ ఇక్కడ సమ్ ఆఫ్ రేడియసెస్ స్క్వేర్. ఇది దీని ఫార్ములా. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తున్న క్వశ్చన్ కి ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి కైనా, ఎస్ఎస్సి సిజిఎల్ కైనా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కైనా, ఏ ఎగ్జామ్స్ కైనా ప్యూర్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి, అర్థమెటిక్స్ సంబంధించినటువంటి మాక్ టెస్ట్ లో అదే లెవెల్ ఆఫ్ టఫ్నెస్ తో నేను నా వెబ్సైట్ లో అయితే క్రియేట్ చేయడం జరిగింది. వెబ్సైట్ లింక్ బయోలో ఉంది, అజయ్ టిప్స్ వెబ్సైట్ అని. వెళ్ళి ఎగ్జామ్ రాయండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్స్ అయితే సేమ్ ఎగ్జామ్ లో ఏ లెవెల్ అడుగుతారో అదే లెవెల్ ఇచ్చాను. మీరు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారు ఎగ్జామ్స్ రాయడం వలన. లింక్ బయోలో ఉంది, వెళ్ళి రాయండి.